వెల్కమ్ మై డియర్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. ఈరోజు సెషన్లో లైవ్ సెషన్ ఇద్దాం అనుకున్నాను. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల లింక్స్ కరప్ట్ అయిపోవడం వల్ల పనిచేయలేదు. నౌ ఈరోజు యాజ్ పర్ షెడ్యూల్ చేపట్టవలసినటువంటి మన లైవ్ సెషన్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. వై ఐ సెడ్ 3 times? ఇట్ ఈస్ రీజన్ ఇప్పటి వరకు మనము ఏపీపీఎస్సీ సిలబస్లో ఇండియన్ పొలిటీ అండ్ గవర్నెన్స్ అని ఉండేది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ విట్నెస్డ్ ద వర్డ్ దే యూజ్డ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, నాట్ ఇండియన్ పొలిటీ ఆర్ పొలిటీ గవర్నెన్స్. అంటే అలా అంటే పొలిటీ గవర్నెన్స్లో రావా సార్? నో, వస్తాయి. కాంటెక్చువల్గా ఎక్కడైతే లింక్ ఉందో అక్కడ వస్తాయి. సో ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1లోని సెక్షన్ బిలో ఉన్నటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆ ఇచ్చిన సిలబస్ 5 యూనిట్లు 6 to 10 యూనిట్స్, ఈ సెక్షన్ బిలో ఉన్న 5 యూనిట్స్కి వాటిపైన ఈరోజు మంచి అనాలిసిస్ with all my experience and expertise for the last about 25 years, I will explain to you. By the way, I am Ram Gopal, Senior Group 1 Officer and Founder Mentor, Kalam IAS Academy, Rajman. Let's start today session. So, భారత రాజ్యాంగంలో 65 మార్కులు, 75లో 65 మార్కులు ఈజీగా సాధించడం ఎలా? సో లాస్ట్ సెషన్ మీరు చూసే ఉంటారు. ఏపీఎస్టీలో మరి హర్షవర్ధన్ రెడ్డి గారు ఇచ్చారు సిలబస్ పైన రివ్యూ అనాలిసిస్. అందుకని నేను మొన్న సెషన్లో ఎకానమీ మీద 55 నుంచి 75 అన్నాను. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఏమంటున్నాను? 65, 75లో 65. చాలామంది డబ్బాగాళ్ళు ఉంటారు, 75 వచ్చిన వాళ్ళు. ఈవెన్ నన్ను కూడా డబ్బాగా అనుకుంటారు, 65 నుంచి 75 అని పెడితే టైటిల్. మీరు ఎలా అనుకున్నా ఐ వోంట్ ఫియర్. నేను నిజాన్ని ధైర్యంగా చెప్తా. మీ వ్యూస్ కోసమో మీ ఫాలోవర్షిప్ కోసమో నేను చేయను. సో ఒక బేసిస్ లేకుండా నేను ఇలాంటి ఎక్స్పెక్టేషన్ చేయను. నాకు అంచనా ఉండడానికి అబౌట్ 25 years of experience is there. అందులో భాగంగా నేను ఈ అనాలిసిస్ చేసి అంచనానే వాట్ ఎవర్ ఇస్ సెడ్ విల్ నెవర్ ఫైనల్. ఇట్ విల్ డిపెండ్ ఆన్ విచ్ పేపర్ దట్ ఏపీపీఎస్సీ సెలెక్ట్స్ ఫర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ ఆల్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ ఓవరాల్గా వాళ్ళు ఇచ్చిన సిలబస్లో అది అసాధ్యమైతే కాదు ఊహించడం. బట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే పొలిటీ పేపర్లో, పొలిటీ అని లేదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పేపర్లో చాలా ఈజీగా కొట్టచ్చు. 60-65 పెద్ద కష్టమేం కాదు అవుట్ ఆఫ్ 75. అలా చేసిన వాళ్ళకే టాప్ పోస్ట్, డిప్యూటీ తహసీల్దార్ ఆర్ వాట్ ఎవర్ యూ చూస్ అమాంగ్ దీస్ గ్రూప్ 2 పోస్ట్, అబౌట్ 900 పోస్ట్. అది ఒక్కటి సాధించాలి కరెక్ట్గా అనుకుంటే. నిన్న ఎకానమీలో చెప్పాను, దాంట్లో 55 హై పొటెన్షియల్గా చెప్తున్నాను, మ్యాక్సిమం పొటెన్షియల్గా. సో 50 వచ్చినా ఓకే, బట్ 55 మాత్రం వస్తే కనుక, ఎందుకంటే దిస్ ఈజ్ 1:1 కాంపిటీషన్ కాబట్టి మన 100% ఎంత వీలైతే అంత తెచ్చుకోవడానికి చూడాలి. అలా చేయాలంటే మనం ఏం చేయాలో చాలా విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఐ విల్ సజెస్ట్ యూ. అండ్ దీన్ని ఎకానమీ మీద ఇచ్చాను, చూడండి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఇప్పుడు చూడండి. ఇట్స్ వెరీ లెంతీ సెషన్. నౌ ఐ వాంట్ టు కంక్లూడ్ విత్ ఇన్ 30 minutes ఆఫ్ దీస్ 5 యూనిట్స్ సిలబస్ ఆన్ గ్రూప్ 2 ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎనీవే, దిస్ ఈజ్ అవర్ సెషన్. ఎకానమీ మీద ఇచ్చాము, అలాంటి పొలిటీ మీద ఇంతకుముందే హర్షవర్ధన్ రెడ్డి గారు ఇచ్చారు. ద టాప్ ఫ్యాకల్టీ, ఎక్సలెంట్ ఫ్యాకల్టీ అని ఏపీ హిస్టరీ. నాకు తెలిసి చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పగలిగే శక్తి ఉన్నది ఈయనే.
Otherwise, it's a very dry subject. Anyway, let's come to our point. Section B, Indian Constitution 75 marks లో మనం 65 సాధించాలి. దానికి ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. వాట్ వి లెర్న్ టుడే ఇన్ దిస్ సెషన్ ఈజ్ వాట్ ఆర్ ది ఏరియాస్ టు ఫోకస్ టాపిక్ వైజ్. టాపిక్ వారీగా ఫోకస్ చేసిన అంశాలు ఏవి ఈ 5 యూనిట్స్లో, 6 to 10 యూనిట్స్లో టాపిక్ వైజ్గా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏవి. ఎందుకంటే అందరికీ ఇదే సిలబస్ ఇస్తారు, అందరికీ అదే టైం ఇస్తారు, అందరికీ అదే పేపర్ ఇస్తారు. బట్ సమ్ పీపుల్ కెన్ మేక్ డిఫరెన్స్. దోస్ పీపుల్ హూ మేక్స్ ఎక్సలెంట్ డిఫరెన్స్ విత్ అదర్స్ విల్ గెట్ హై లెవెల్ పొజిషన్స్. సో అందుకని ఇవి చాలా అవసరం, ఫోకస్ అనేది అవసరం. హౌ మెనీ పొటెన్షియల్ మార్క్స్ ఫర్ ఈచ్ అండ్ పర్టికులర్ యూనిట్, వాట్ ఆర్ ద గేమ్ చేంజర్స్. మనం ఇంతకుముందు ఎకానమీలో కూడా గేమ్ చేంజర్గా చెప్పుకున్నాం. ద యూనిట్ 2 అండ్ సెక్షన్ ఏ ఇన్ పేపర్ 2 గేమ్ చేంజర్గా చెప్పుకున్నాం. మనీ, బ్యాంకింగ్, ఫిస్కల్ పాలసీ, బడ్జెట్ అవన్నీ కూడా. అలా ఇక్కడ కూడా మనకి ఒక గేమ్ చేంజర్ ఉంటుంది. వాట్ ఆర్ ది హౌ మెనీ పొటెన్షియల్ మార్క్స్ ఫర్ ఈచ్ అండ్ పర్టికులర్ యూనిట్, వాట్ ఆర్ ద గేమ్ చేంజర్స్. ఒక్కో యూనిట్కి ఎన్ని కనిష్ట గరిష్ట మార్కులు వచ్చే అవకాశం ఉంది. కనిష్ట గరిష్ట, మినిమం మ్యాక్సిమం మార్క్స్ ఫర్ ఈచ్ యూనిట్. వాటిలో గేమ్ చేంజర్ యూనిట్స్ ఏవి. యూనిట్ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, ఏవి అంటే. ఎందుకంటే గేమ్ చేంజర్ అంటే మీనింగ్ మనకి 5 యూనిట్లకి 75 మార్కులు అంటే 15 మార్కులు ఒక్కొక్క యూనిట్కి. అట్లా యూనిఫామ్గా ఇవ్వడు కాబట్టి డిపెండింగ్ ఆన్ ది పొటెన్షియల్ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ దట్ వాజ్ గివెన్ ఇన్ దట్ పర్టికులర్ యూనిట్, వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ రిలయబుల్ ఛాన్సెస్ ఆఫ్ హై నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఈచ్ యూనిట్. సో నెక్స్ట్ కరెంట్ కంటెంట్, స్టాక్ కంటెంట్ వేరియేషన్ ఈ సిలబస్లో ఎక్కడెక్కడ చూడవచ్చు. ప్రతి యూనిట్లో, ప్రతి టాపిక్లో, ఏ టాపిక్లో మనం కరెంట్ కంటెంట్ని వీ కెన్ ఐడెంటిఫై. అండ్ ద నెక్స్ట్ హౌ మెనీ క్వశ్చన్స్ మే కమ్ ఆన్ ఏపీ పొలిటీ. ఆన్ ఏపీ పొలిటీ, ఏపీ పొలిటీ మీద ఎన్ని ప్రశ్నలు మనం వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మెటీరియల్స్ టు బి ఫాలోడ్ టాపిక్ వైజ్, టాపిక్ వారీగా అనుసరించాల్సిన మెటీరియల్స్, రిఫరెన్స్ మెటీరియల్స్ అది కూడా చూడాలి ఈరోజు. అలాగే ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు ప్రాక్టీస్ అండ్ ద సివిల్స్ రీసెంట్ ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 స్టాండర్డ్ అండ్ ట్రెండ్స్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రశ్నల ఫార్మాట్, సివిల్స్ ఇటీవల ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రమాణాలు, ట్రెండ్స్ని దృష్టిలో పెట్టుకొని మనం అట్లాంటి టెస్ట్ సిరీస్ని, అట్లాంటి ఆన్లైన్ కోర్సుని లేదా అట్లాంటి క్యాంపస్ బ్యాచ్ సంస్థని ఆ స్టాండర్డ్లో, అదే క్వాలిటీ స్టాండర్డ్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ప్రిలిమ్స్ ముందే 60 రోజులు కంటిన్యూస్గా ఫ్రీ సెషన్స్ ఇచ్చాను. బిట్వీన్ 6:30 to 7:30 ఎవ్రీడే 10 క్వశ్చన్స్ ఇచ్చాను. అందులో ఆల్మోస్ట్ మోర్ దెన్ 56-75 క్వశ్చన్స్ నేను ఓన్లీ స్టేట్మెంట్స్ ఇచ్చా. 1 statement is true, 2 statements are true, 3 statements are true and all the 4 are true. అట్లా ఇవి మీకు ఆ స్టాండర్డ్స్లో రావాలి. మనం చూస్తూనే ఉన్నాం గ్రూప్ 1 ప్రిలిమ్స్లోని, గ్రూప్ 2 ప్రిలిమ్స్లోని, అంతకుముందు గ్రూప్ 1 ప్రిలిమ్స్లోని, అలాగే తెలంగాణలో జరిగినటువంటి ఎగ్జామ్స్లోని ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అంటే ఒక్క స్టేట్మెంట్ తెలిస్తే సరిపోదు. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ రైట్ అని చెప్పడు, మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇటువంటి టైప్స్ ఆఫ్ ట్రెండ్, అలాంటి టెస్ట్ సిరీస్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఫాలో అవ్వాలి. నా దగ్గర ఆల్మోస్ట్ నేను తయారు చేసి ఉంచాను కరెంట్ వాటికి ఆల్మోస్ట్ 250 క్వశ్చన్స్ని ఈ 4 సబ్జెక్ట్స్ మీద నేనే స్వయంగా ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ నా దగ్గర రెడీగా ఉన్నాయి. వాటిని ఐఎమ్ నౌ కంపోజింగ్ ఇన్ ఏ టాపిక్ వైజ్. అవి త్వరలో ఇస్తాను మీకు. సో అట్లాంటి క్వశ్చన్స్ లేదా మీకు కొన్ని వీడియోలు ఉన్నాయి. నేను చెప్తున్న స్టాండర్డ్ ఎలా ఉంటుంది అనేది మీరు బ్యాక్ వెళ్ళండి ఫిల్మ్స్ ముందు. ఐ థింక్ January 15th వరకు కూడా, January 1st week or 2nd week ఎగ్జామ్, December ఫుల్గా ఇచ్చాను. సో అప్పుడు మీరు బ్యాక్ వెళ్తే ఆ వీడియోస్ చూడండి. వాటి స్టాండర్డు, క్వాలిటీ, కంటెంట్ అవన్నీ చూడండి. సో హూ టీచ్ కరెంట్ అండ్ స్టాక్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ దిస్ అకాడమీ. కలాం ఐఏఎస్ దగ్గర భారత రాజ్యాంగంలోని ప్రస్తుత స్టాక్ భాగాలను, కరెంట్ భాగాలను ఎవరు టీచ్ చేస్తారు. సో ఇది ఈ విధంగా ఈ విషయాలు తెలుసుకుంటాము. పొలిటీ అండ్ గవర్నెన్స్ రాంగ్ పెట్టాను టైటిల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్.
సో దీనిపైన మనకి కృష్ణ సార్ హైదరాబాద్ నుంచి వస్తారు. ఎక్సలెంట్ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్కి మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఆయన వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు డెమో వీడియోస్. అలాగే బై స్టేట్ స్టార్ ఫ్యాకల్టీ కృష్ణ సార్ హైదరాబాద్ నుంచి వస్తారు. సో రేపు బ్యాచ్ కూడా ఈయనే స్టార్ట్ చేస్తారు. రేపు 29న ప్లీజ్ ఎవ్రీ వన్ షల్ కమ్. కావాలంటే ఫ్రీ డెమోగానే ట్రీట్ చేసుకుంటాను నేను, మీరు రండి. రేపు 29న ఏకాదశి శుభ సందర్భంలో 50 days బ్యాచ్ వేస్తున్నాం. పోస్ట్పోన్ అయితే ఇంకా మంచిది, ముందు కోచింగ్ పూర్తి చేసుకొని నెక్స్ట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, లేకపోతే సింగిల్గా కూర్చొని ఓన్లీ రివిజన్ చేసుకోవడానికి పనికొస్తుంది. లెటస్ థింక్ దాని మీద మరింత అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ 2 చిన్న వీడియో చేస్తాను రేపు. ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎన్ని పోస్టుల్లో జరుగుద్ది, ఎటువంటి ఈవెంచువాలిటీ రాబోతుందని రేపు చేస్తాం. సో కృష్ణ సార్ వస్తారు. అలాగే ఇండియన్ అంటే కరెంట్ ఆస్పెక్ట్స్కి నేనే టీచ్ చేస్తాను. కరెంట్ ఆస్పెక్ట్స్ ఇందులో మనం చర్చించుకుంటాం ఈ సిలబస్లో, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ అలాంటివి నేనే డీల్ చేస్తాను, నేనే క్వశ్చన్స్ని కంపోజ్ చేస్తాను. సో దెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం సిలబస్ యూనిట్ 6 or 10. ఫస్ట్ ఈ 6th యూనిట్ ఆర్ ఫస్ట్ యూనిట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, నేచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ స్వభావం. సో ఇక్కడ మనకి అన్లైక్ ఎకానమీలా కాకుండా పొలిటీలో అంత కరెంట్ కంటెంట్ కనబడదు. దాన్ని బదులుగా ఏం చేస్తాడంటే ట్విస్టింగ్ క్వశ్చన్స్ ఇస్తాడు, లాజికల్ క్వశ్చన్స్ ఇస్తాడు, ట్విస్టింగ్ క్వశ్చన్స్ ఇస్తాడు. అవి మనకి లక్ష్మీకాంత్లో చాలా వరకు ఉన్నాయి. అంటే స్టాక్ సబ్జెక్టే బట్ ట్విస్టింగ్తో ఇస్తాడు. అవి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ థియరీ చదివినంత మాత్రం మీకు ఏమీ రావు. నేను చెప్తున్నటువంటి 65-60 మార్కులు రావడం అనేది ప్రాక్టీస్ చేయకుండా రావు. ఇట్స్ వెరీ క్లియర్. సో అందుకని ఈవెన్ స్టాక్ సబ్జెక్ట్లో కూడా కొన్ని స్టేట్మెంట్స్, ట్విస్టింగ్ క్వశ్చన్స్, లాజికల్ క్వశ్చన్స్ ఇట్లాంటివి ఇస్తారన్నమాట. దాంట్లో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ రెండు చెక్ చేస్తారు. సో అందుకని ఇట్లా అటువంటి దాన్ని చేయడానికి ఇలాంటిది ఒక ఐటమ్, నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీనిపైన రకరకాల స్కాలర్స్ ఏమన్నారు, భారత రాజ్యాంగ స్వభావం పైన, అది స్టేట్మెంట్ రూపంలో ఇవ్వచ్చు, మ్యాచింగ్ రూపంలో ఇవ్వచ్చు, ఇట్లా ఇస్తాం. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, రాజ్యాంగ అభివృద్ధి అంటే ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అర్థం. సో న్యాచురల్లీ ఇట్ గోస్ బ్యాక్ టు ది ఫస్ట్ లా వాజ్ మేడ్ బై బ్రిటిషర్స్, డెఫినెట్లీ ఇన్ మోడర్న్ టైమ్స్. సో అందులో రాజ్యాంగ అభివృద్ధిలో కీలక ఘట్టాలు ఏమున్నాయో చదువుకోవాలి. చాలామంది చార్టర్ యాక్ట్, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, అలాగే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇట్లా రకరకాల యాక్ట్లు మనకి కనబడతాయి. పిట్స్ ఇండియా యాక్ట్, చార్టర్ యాక్ట్, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, ఫస్ట్ యాక్ట్. సో ఈ యాక్ట్లు, ఈ డేట్లు ఇవన్నీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎన్ని చార్టర్ యాక్ట్లు ఉన్నాయి, ఎన్ని కౌన్సిల్స్ యాక్ట్లు ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లు ఉన్నాయి, అది జనరల్గా చూసుకోండి. ఇయర్లో అన్నీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకే బైహార్ట్ చేయొద్దు, రివిజన్గా మీరు రీట్గా రాసుకోండి. బట్ ఇందులో కీలక ఘట్టాలు మాత్రం అది ఏ చట్టాల్లో ఉన్నాయి, కీలకమైన అంశాలు అంటే ఎవల్యూషన్లో కీలక భూమిక పోషించిన భారత రాజకీయ వ్యవస్థ, ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థ, ఆ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ మనకి ఇప్పటికీ 75 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చి కూడా మనకి 1950 January 26న అమల్లోకి వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి నేటి వరకు ఆల్మోస్ట్ 25 years అయింది. కాబట్టి దీంట్లో దానికి ముందు పరిణామ క్రమంలో అనుభవంలో బ్రిటిషర్స్ అమలు చేసినటువంటి వివిధ అంశాలు, ముఖ్యంగా ఇండియాపై బ్రిటిష్ మొదటి చట్టం ఏది? సో ఇట్ ఈజీలీ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. అండ్ దెన్ ఏ చట్టం ద్వారా మొదటి ఇండియాలో ఎన్నికలు జరిగాయి, ఏ చట్టం ద్వారా బ్రిటిష్ నేరుగా భారత పరిపాలనని టేకప్ చేశారు, లేకపోతే క్రౌన్ ప్రిన్స్ ఎలిజబెత్ ఎప్పుడు భారతదేశ నేరుగా పరిపాలించడం ప్రారంభించారు, ఏ చట్టం ద్వారా? అలాగే భారతదేశంలో ఏ చట్టం ద్వారా మరి విద్యని మోడర్న్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేశారు? ఇట్లాంటి అంశాలు మనం అవే ముఖ్యం తప్ప మీరు కన్ఫ్యూజ్ అయ్యి అనవసరంగా ఆ యాక్ట్ దాని సంవత్సరం ఇది అదంత ఇంపార్టెంట్ కాదు. ఈ కీలక ఘట్టం లేదా కీలక అంశము, వాళ్ళు ప్రారంభించిన కీలక అంశము, దాని యొక్క ప్రాధాన్యత బట్టి అది ఏ చట్టంలోనూ చదువుకోండి. అంటే ఆపోజిట్ వరుసగా బైహార్ట్ చేయడం వల్ల ఎక్కువ టైం వేస్ట్ అవుద్ది, గుర్తు కూడా ఉండదు కొత్త వాళ్ళకి. ఇలా ఏది మొదటి చట్టం బ్రిటిష్ స్టార్ట్ చేసింది, ఏ చట్టం ద్వారా మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి ఇండియాలో,
ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఈజీ గుర్తు కూడా ఉంటుంది. సో డూ లైక్ దిస్. నెక్స్ట్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు. సో ఇందులో ప్రియాంబుల్, పీఠిక ఆర్ ఉపోద్ఘాతం. సో సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి అందరికీ తెలిసినయే. మనది పార్లమెంటరీ టైప్ ఆఫ్ డెమోక్రసీ అండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండ్ వెదర్ ఇట్ రిజిడ్ ఆర్ ఫ్లెక్సిబుల్ అంటే సెమీ రిజిడ్ కాన్స్టిట్యూషన్ అండ్ లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్. ఇట్లాంటివన్నీ సాలియంట్ ఫీచర్స్ అనమాట మనవి. అలాగే ప్రియాంబుల్ అంటే ఇది చాలా కీలకమైంది, చాలా లోతుగా కూడా అడుగుతాడు ప్రశ్న ప్రియాంబుల్లో. వేర్ డిడ్ ద సోర్స్ ఆఫ్ పవర్ ఈజ్ క్లియర్లీ మెన్షన్ ఇన్ విచ్ ఏరియా, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాడు. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ పవర్ ఆర్ హూ ఈస్ ద సోర్స్ ఆఫ్ పవర్ as per the Indian constitution? It is clearly mentioned in this preamble, Pitika or Upadghata. It is we, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular and democratic republic, today on this November 26th, 1949, we are giving to ourselves this constitution అంటూ ప్రకటిస్తారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా ఎవరు? భారతదేశంలో భారత రాజకీయ వ్యవస్థకి, భారత రాజ్యాంగంలో ప్రకారం ఎవరికి అల్టిమేట్ అధికారం ఉందంటే అది ప్రజలకి. వీ ది పీపుల్ అని, మాకు మేముగా ఇచ్చుకుంటాం ఈ రాజ్యాంగాన్ని అని చెప్పడం అనమాట. సో అట్లాంటి ఈ పీఠిక ఉపోద్ఘాతాన్నిలో చాలా ప్రశ్నలు వస్తాయి, చాలా లోతుగా వస్తాయి, లాజికల్గా వస్తాయి, డిఫరెంట్ కోర్టు కేసెస్ లింక్తో వస్తాయి. అలాగే ఇవి ఇటీవల కాంట్రవర్షియల్ ఇష్యూ ఏమొస్తుందంటే, ఇందిరాగాంధీ గారు మనకి సెక్యులర్ వర్డ్ని అమెండ్మెంట్ ద్వారా ఇన్సర్ట్ చేశారు, చూపించారు ఈ ప్రియాంబుల్లో. దాన్ని బీజేపీ తీసేయాలని, అది చాలాసార్లు బీజేపీ రైట్ హ్యాండ్ పార్టీ వాళ్ళ యొక్క ఐడియాలజీస్ కూడా చాలాసార్లు చెప్పారు. అది సంథింగ్ రాంగ్, విచ్ ఈజ్ నాట్ suitable for India, because it's a multicultural and multi-religious and multi-ethnic groups constitute in India, a diverse India. So అందువల్ల that is something wrong. ఆ కాంట్రవర్సీ జరుగుతుంది కాబట్టి ఇందులో సెక్యులర్ ఎప్పుడు చూపించారు, దానికి ఎటువంటి దానివల్ల వచ్చినటువంటి ఇంప్లికేషన్స్ ఏంటి, కొత్తగా వచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఏమొచ్చింది దాని బేసిస్ మీద, వెదర్ ఇట్ ఈస్ సెక్యులర్ ఈజ్ ఏ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ కూడా మనకి ఇందులో అడిగారు, బేసిక్ స్ట్రక్చర్ అనేది చాలా డీటెయిల్గా అడిగారు. సో అది బేసిక్ స్ట్రక్చర్ అయితే హౌ కెన్ ఏ పార్టీ ఆర్ ఏ రూలింగ్ పార్టీ, ఏ గవర్నమెంట్ కెన్ చేంజ్, because it already clearly ruled by the Supreme Court that no one can change the basic structure of the Indian Constitution. అందువల్ల మనం ఇది అలాంటి ఇష్యూస్ మీద ప్రియాంబుల్లో చదువుకోవాలి. అలాగే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఏరియా వేర్ యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అతను కనుక కరెంట్ కంటెంట్ మీద ఎక్కువ ఇవ్వలేకపోతే దీంట్లో చాలా లోతుకి వెళ్ళిపోతాడు. అది చాలా ఇంపార్టెంట్. మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ వస్తాయి. ది ఆర్టికల్ 1921 బై సుప్రీంకోర్టు ద్వారా మనకి వీటిని ఎక్స్పాండ్ చేయడం ద్వారా, వీటిని విస్తృతపరచడం ద్వారా, వీటిని విస్తృతంగా నిర్వచించడం ద్వారా ఈ ఆర్టికల్ 90 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఈ ఆర్టికల్ 19లో ఉన్నదాన్ని ఎక్స్పాండ్ చేస్తూ మనకి అంతకుముందు 2005లో మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, దీన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని మనకి ఒక ఫండమెంటల్ రైట్కి దాన్ని విస్తృతపరిచారు. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని మనకి 2009లో ఈ 21A యాడ్ చేసి ఒక ప్రాథమిక హక్కుగా ఇచ్చారు, దాన్ని ఎక్స్పాండ్ చేసి. అలాగే రూల్ ఆఫ్ లా 14, ఆర్టికల్ 14 దీన్నే కాంట్రవర్షియల్ అవుతూ ఉంది. రూల్ ఆఫ్ లాని వైలేట్ చేస్తుంది సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అని. ఇట్లాంటివి ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి రీసెంట్గా లేదా వాటికి ఇచ్చిన ప్రాధాన్యత దృష్ట్యా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వాటిపైన విస్తృతంగా ప్రాక్టీస్ చేయాలండి. ఇది మొత్తం 4 సబ్జెక్ట్స్లో
ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే హై స్కోర్ సాధించగలగమనే ఏదైనా సబ్జెక్ట్ ఉందంటే దట్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ నెంబర్ 1. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఈ సిలబస్ బైహార్ట్ చేయండి. ఇంకో బైహార్ట్ చేయాల్సిన అంశం ఉంది. ఇంతకుముందు చెప్పాను ఏది బైహార్ట్ చేయొద్దు ఎక్సెప్ట్ సిలబస్ అని. అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు యూస్ఫుల్ అవుతుందంటే మీరు ఏదైనా బుక్ న్యూస్ పేపర్ చదివినప్పుడు, కరెంట్ ఇష్యూస్ చదివినప్పుడు ఆ రిలేటెడ్ ఐటమ్ని బాగా అటెన్షన్ పే చేయగలుగుతారు, మైండ్లో మీకు గుర్తుంటే. అందుకని అది ఒక్కటే బైహార్ట్ చేయమని ఏదో వద్దన్నా. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంకోటి చేయాలి. దెర్ ఆర్ 22 పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఒక టేబుల్ ఉంటుంది. అది ఈచ్ పార్ట్ దేనికి సంబంధించింది, అందులో ముఖ్యమైన ఎక్కడి నుంచి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఫ్రమ్ టు, అందులో ముఖ్యమైన ఆర్టికల్ ఏవి, ఇలా టేబుల్ తయారు చేసుకుని అది బైహార్ట్ చేయాలి. కంపల్సరీ అండి. మీరు 65 కొట్టాలంటే కంపల్సరీ అదే. సో 22 పార్ట్లని అందులో మనకు ఒక డజన్ పార్ట్స్ వెరీ ఇంపార్టెంట్ ఉంటాయి. అలా అన్ని ఆర్టికల్స్లో మనకి అన్నీ అవసరం లేదు. నాకు తెలిసి ఆ యొక్క 3 డజన్ ఆర్టికల్స్ చదివితే చాలు, గుర్తుపెట్టుకునేలాగా చదివితే చాలు. ఇంతకు మించి అవసరం లేదు. 1 డజన్ పార్ట్స్ ఆ ఏ అంశాలు చెందినవి రాజ్యాంగంలో, అందులో ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ ఏంటన్నది ఖచ్చితంగా చదవాలి. చదివి గుర్తెచ్చుకోవడమే కాదు, దాంట్లో మీద ప్రాక్టీస్ చేయాలి. దెన్ ఓన్లీ యూ కెన్ కమ్ టు దిస్ పాయింట్. ఓకే. అలాగే నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి అండ్ ద రిలేషన్షిప్ విత్ ది ఫండమెంటల్ రైట్స్. ఇది ఎప్పుడున్న రొటీన్దే, బట్ ఎప్పుడు లాజికల్గా లోతుగా క్వశ్చన్లు అడుగుతాడు. అందుకని డిపిఎస్పిస్ ఆదేశిక సూత్రాలు, వాటికి మధ్యన ప్రాథమిక హక్కులు, వాద్య సూత్రాల మధ్యన సంబంధం, బంధం, తేడాలు లేదా సారూప్యతలు, వ్యతిరేక కాంట్రాస్ట్. సో ఈ విధంగా కూడా మనం వీటిని చదవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఇటీవల కాలంలో కాంట్రవర్షియల్ అవుతుంది కౌస్ లాఫ్టర్. ఆర్టికల్ 48 ప్రకారం దట్ బ్యాన్ చేయడం జరిగింది. బట్ దీన్ని క్రిమినల్ అఫెన్స్గా చేయాలని మనకి ట్రై చేస్తున్నారు. అలాగే ఆర్టికల్ కామన్ సివిల్ కోడ్ అని ఆర్టికల్ 44 మనకి డిపిఎస్పిలో ఉంది. దీది కూడా కాంట్రవర్షియల్ అవుతుంది. కామన్ సివిల్ కోడ్ ఇండియాలో అమలు చేయాలని. దిస్ ఈజ్ సంథింగ్ ఆల్సో వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు డూ ఇండియన్ సొసైటీ, బికాజ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ది పర్సనల్ లాస్ ఆఫ్ ది డిఫరెంట్ రిలీజియస్ పీపుల్, పర్టికులర్లీ మైనారిటీస్. అందువల్ల దీది కూడా కాంట్రవర్షియల్ అవుతుంది. అందుకని ఈ రెండింటిపైన లోతుగా చదువుకోవాలి. కోర్టులు ఏం చెప్తున్నాయి, లేదా బీజేపీ మేనిఫెస్టో ఏం చెప్తుంది, లేదా బీజేపీ ఏమని ప్రచారం చేస్తుంది, బీజేపీ ఇప్పుడు ఇంకా మరిన్ని మార్పులు తీసుకొస్తుందా. కాంగ్రెస్ మనం ఇటీవల కాలంలో చాలాసార్లు విమర్శిస్తూ వస్తుంది బీజేపీ పార్టీ ఐడియాలజీని, వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ ఇన్ ది థర్డ్, ఇఫ్ దే ఆర్ ఓటెడ్ టు థర్డ్ టైం, ఏ విధంగా బీజేపీ సర్వనాశనం చేస్తుంది రాజ్యాంగాన్ని అని ఒక విమర్శలు చేస్తున్నారు. అయితే ఇది మనం రైట్ అని మనం నమ్మలేము. ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఈ పార్టీలు ఒకరి మీద బురదలు కూడా సహజం. అయితే దాంట్లో ఎంత బేసిస్ ఉంది అంటానికి మనకి డిఫరెంట్ ఆర్టికల్స్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో వచ్చి తీసుకొస్తామని చెప్తున్న మార్పులు ఇవన్నీ కూడా కొంత ఊతాన్ని ఇస్తాయి. ఒక బీజేపీ కనుక 3 సార్లు అధికారం వస్తే ఇంకెవరి మాట వినదు. ఇది రాజ్యాంగం మీద చాలా వరకు ఇప్పటికే కొన్ని మేజర్ చేంజెస్ చేసింది. పర్టికులర్గా మనకి ఈ మేజర్ చేంజెస్ దేంట్లో వచ్చినాయి అంటే సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్, అలాగే 370 ఆర్టికల్ రద్దు చేయటం, ఇట్లాంటి పెద్ద పెద్ద కాన్స్టిట్యూషనల్ చేంజెస్ తీసుకొచ్చింది. బట్ ఎవరు భయపడాల్సిన లేదు, వాళ్ళు విమర్శిస్తారు మామూలు రాజకీయాలు. కానీ ఎందుకంటున్నారంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో రూల్ అవుట్ చేసిన సుప్రీంకోర్టుని కాదని ఎవరేం చేయలేరు. కాబట్టి అంతగా భయపడవలసిన పని లేదు. వాళ్ళు ఓట్ల కోసం ఎలాగైనా భయపెడతారు, అలాగే విమర్శలు ప్రతి విమర్శలు వస్తాయి. బట్ అందులో ఎంత బేసిస్ ఉంది అంటే విచ్ ప్రొవిజన్స్ కుడ్ బి అగైన్ ఇన్ ద నెక్స్ట్ థర్డ్ ఎలక్షన్స్లో చేసే అవకాశం ఉన్నాయి ఏవి. బట్ మనం సహజంగానే ఊహించుకోవచ్చు కదా, వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నవి, వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నవి, ఇంకా చెయ్యనివి అవి చేస్తారని ఆటోమేటిక్గా మనం ఈజీగా ఊహించుకోవచ్చు. సో అందుకని ఇలా ఇంపార్టెంట్ ఐటమ్స్ మనం చదువుకోవాలి. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాగ్ హోస్టింగ్లో లేటెస్ట్ చేంజెస్ సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. దాని యొక్క ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలా ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు కూడా ఇంపార్టెంట్. అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. డైరెక్ట్ ప్రిన్సిపల్ అంటే 2-3 క్వశ్చన్లు వస్తాయి. ఫండమెంటల్ రైట్స్లో 5 క్వశ్చన్లు వస్తాయి, మోర్ దెన్ 5 వస్తాయి. ఓకే. సో ఎన్ని వస్తాయన్న దానికి కూడా ఈ దీంట్లో మనకి ఐ థింక్ 15 to 20 క్వశ్చన్స్ వస్తాయి ఈ పార్ట్లో.
ది ఫస్ట్ యూనిట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిలబస్లో మనకి సో అందుకని మనం ఈ చాప్టర్లో మనకి 15 నుంచి 20 ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. భారత రాజ్యాంగంలో మొట్టమొదటి యూనిట్ నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సాలెంట్ ఫీచర్స్, ప్రియాంబుల్ ఇలాంటి వాటి. సో అలాగే ఇందులో మనకి ఫండమెంటల్ డోసేజ్ చెప్పుకున్నాం. అలాగే అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ అవుతూ ఉంది. కాబట్టి ఇలాంటి ఇష్యూస్లో కూడా అమెండ్మెంట్ ప్రాసెస్తో పాటుగా ఇటీవల ఈ తీసుకొచ్చిన అమెండ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, రాజ్యాంగ సవరణలు, ఆ సవరణలో వచ్చినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం, పార్లమెంటరీ విఎస్ ప్రెసిడెన్షియల్. అండ్ ఇందులో వచ్చిన బేసిక్ స్ట్రక్చర్లో వచ్చిన కాంట్రవర్సీస్, రీసెంట్ టైమ్స్లో మనకు వచ్చిన కాంట్రవర్సీస్ మాట్లాడుకోవాలంటే మనకి పార్లమెంట్ విఎస్ ప్రెసిడెన్షియల్, అంటే బీజేపీ వస్తే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ తేవాలి, ఎప్పటి నుంచో ఉంది, అది వాళ్ళు కొత్తదేం కాదు. సో అది చేయడానికి లేదు కదా, బేసిక్ స్ట్రక్చర్లో భాగం అది. అందుకని ఎవరు భయపడాల్సిన పని లేదు. వీళ్ళు విమర్శిస్తుంటారు మామూలుగా, వాళ్ళు అంటూ ఉంటారు మామూలుగా, అంత ఈజీ కాదు. రాజ్యాంగాన్ని మార్చడం అంటే అంత ఈజీ కాదు. దెర్ ఈజ్ సుప్రీం కోర్ట్ విచ్ ఈస్ ద కస్టోడియన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. దెర్ఫోర్ వన్ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. బట్ బేసిక్ స్ట్రక్చర్లు ఉన్నాయి, కాంట్రవర్సీలు ఏంటో తెలుసుకోవాలి మనం. అందుకని పార్లమెంటరీ విఎస్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఖచ్చిత దివస్ని 1974లో ఇందిరాగాంధీ శ్రీలంకకి ఇచ్చేసింది ఐఎంబిఎల్లో అగ్రిమెంట్ ద్వారా. అది కూడా ఒక ఇష్యూ అవుతుంది, ఎందుకంటే ఇండియన్ టెరిటరీస్ని మార్చకూడదు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఇచ్చేశారు. రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేయకుండా శ్రీలంక ఇచ్చారు, అది తప్పు. ఎందుకంటే ఫస్ట్ ఆర్టికల్లే, ద ఆర్టికల్ నెంబర్ 1 డిస్క్రైబ్స్ ఇండియా యాజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అప్పుడే ఈ సరిహద్దులు ఎవరి తరం కాదు, మార్చడం కుదరదు, అవి బేసిక్ స్ట్రక్చర్ అన్నది ఉందన్నమాట. అందుకని అంత ఈజీగా ఇవ్వకూడదు దాన్ని, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకురాకుండా. సో ఆ విధంగా ఉండాలి. అలాగే నెక్స్ట్ మనకి 7th యూనిట్ అంటే సెకండ్ యూనిట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, భారత ప్రభుత్వ నిర్మాణం మరియు విధులు. నిర్మాణం అనగానే మనకు తెలుసు కదా, మన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అంటే మనం చెప్పుకున్నాం, 3 రంగాలుగా ఆర్థిక వ్యవస్థను విభజించారు. ఇప్పుడు నిర్మాణం, స్ట్రక్చర్ అంటే మీనింగ్, ఒక మనిషి ఎలా ఉన్నాడంటే ఏమని చెప్తాం, నిర్మాణం వర్ణించమంటే 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, ఒక తల ఉంది, 2 కళ్ళు ఉన్నాయని చెప్తాం. అదే అలానే మన ప్రభుత్వం కనబడదు, అబ్స్ట్రాక్ట్. ఎకానమీ కూడా కనబడదు మన కళ్ళ ముందు. వీ కెన్ ఇన్ యాక్షన్ విత్ ది ఎకానమీ, ఫంక్షనింగ్ ఎకానమీ, అలాగే ఇన్ యాక్షన్ విత్ ది పొలిటికల్ సిస్టమ్ ఆర్ పొలిటికల్ రైట్స్ వి ఎక్సర్సైజ్. అప్పుడు మాత్రం గుర్తించాలి, కానీ స్పష్టంగా ఫిజికల్గా కనబడదు. కాబట్టి ఒక స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇండియన్ గవర్నమెంట్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉంటుందంటే తెలుసుకోవాలంటే 3 పదాల్లో చెప్పవచ్చు. ఒకటి లెజిస్లేటివ్ స్ట్రక్చర్, మనకు అందరికీ తెలిసిందే పార్లమెంట్ ఉంది. అలాగే మనకి పార్లమెంట్లో 2 లోక్సభ, రాజ్యసభ ఉన్నాయి. అలాగే స్టేట్ లెవెల్లో మనకి అసెంబ్లీ, కౌన్సిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వహణ శాఖ. కార్యనిర్వహణ అంటే ఎవరిది, గవర్నమెంట్, ఎవరైతే రూలింగ్ పార్టీ ఎలక్ట్ అయిందో వాళ్ళు ఎగ్జిక్యూటివ్, వాళ్ళు చేసే యాక్షన్స్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అంటారు. నెక్స్ట్ జ్యుడిషియరీ, ఇది ద కస్టోడియన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. దానిపై ఏదైనా కాంట్రవర్సీ వస్తే మనకి జడ్జిమెంట్స్ ఇచ్చేది ఉంది. అలా 3 వింగ్స్ ఉన్నాయి. కాబట్టి శాసన, కార్యనిర్వాహక మరియు న్యాయ వ్యవస్థలు మన భారత రాజకీయ వ్యవస్థకి నిర్మాణం ఎలా ఉందంటే ఈ 3 భాగాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లెజిస్లేటర్స్, యూనికామరల్, బైకామరల్. యాక్చువల్గా ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్ అనే ఉండదు. ఇది ఒక్క సబ్జెక్ట్ విషయంలోనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాటి బయటికి వెళ్ళి ఇచ్చాడు. కాబట్టి ఈ టైప్స్ ప్రపంచంలో ఏ మోడల్స్ ఉన్నాయి అన్ని కంపేరిటివ్గా చదువుకోవాలి. మనది బైకామరల్, ఇండియాది. శాసనసభల రకాలు, ఏకసభ, ద్విసభ. కొన్ని రాష్ట్రాల్లో ఏకసభలు కూడా ఉన్నాయి కదా, రాష్ట్రాల్లో కౌన్సిల్స్ లేవు. అట్లాంటివి ఎన్ని ఉన్నాయి అవి కూడా తెలుసుకుంటే ఇలాంటి కాంటెక్స్లో క్వశ్చన్ వస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఎగ్జిక్యూటివ్, పార్లమెంటరీ, జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ శాఖ అంటే పార్లమెంటరీ,
జ్యుడిషియరీ అంటే జ్యుడిషియల్ రివ్యూ చేసే అధికారం. ఏదైనా చట్టాన్ని రివ్యూ చేసే అధికారం సుప్రీంకోర్టు, హైకోర్టు చేస్తాయి. జ్యుడిషియల్ రివ్యూ పవర్ వాళ్ళకు ఉంది. అలాగే జ్యుడిషియల్ యాక్టివిజం, ఇటీవల 1990s నుంచి చాలా జ్యుడిషియల్ యాక్టివిజం అంటే మనం చూసేప్పుడే ఆర్టికల్ 19ని విస్తృతంగా నిర్వచించడం, ఆర్టికల్ 21ని, ఇట్లా ఆర్టికల్ 14ని, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. దాన్ని జ్యుడిషియల్ యాక్టివిజంగా చెప్తాం. లైఫ్ టు లైఫ్ కింద మనకి ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ కూడా చాలా రూలింగ్స్ వచ్చినాయి, జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టువి. అవన్నీ కూడా విస్తృతపరుస్తూ మరి దాన్నే మనం జ్యుడిషియల్ యాక్టివిజం అంటున్నాం. అంటే జ్యుడిషియల్ కాన్స్టిట్యూషన్లో స్పెసిఫిక్గా పేర్కొనబడరు, బట్ దానికి రిలేటెడ్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ థాట్, భావ స్వేచ్ఛ ప్రకటన హక్కు, దానిలో భాగంగా ఇచ్చారు. దాన్ని విస్తృతపరిచి ఇచ్చారు. అలా అనమాట. నెక్స్ట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్రీఫ్గా చెప్తాను. మనకి ఇందులో గ్రూప్ 2 మెయిన్స్ రెసిడెన్షియల్ బ్యాచ్ని మనకి రేపు 29న ప్రారంభమవుతుంది. ఇది 50 days బ్యాచ్. ఈ 50 days మన జూలై 28 ఆ టైం అంటున్నారు. ఒక పోస్ట్ పోన్ అయితే కూడా 1 month అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు కోచింగ్. ఇప్పుడు నేను ఒకటే కారణం చెప్పాను, పిల్లల్లో క్వాలిటీ పడిపోవడానికి ఏకైక కారణం ఆన్లైన్ మీద డిపెండ్ అవ్వడం. ఇది 100% నిజం చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే క్యాంపస్ కోచింగ్కి వెళ్ళి వాళ్ళకు ఉన్న డౌట్స్ క్లారిఫై చేసుకుంటారో, ఎవరైతే దీన్ని త్వరగా పూర్తి చేసుకుంటారో కోచింగ్ని, వాళ్ళు ఖచ్చితంగా పోస్ట్ సాధిస్తారు. ఆన్లైన్ కోచింగ్లో రావండి అంతే. వస్తే ఒకవేళ ఎవరో ఇంతకుముందే తీసేసుకొని చాలా సీనియర్ అయి ఉండి అతనికి రావచ్చు. బట్ ఇటీవల కాలంలో పోస్ట్ కోవిడ్లో వచ్చిన పిల్లలందరికీ ఇదే మార్గం చెప్తాను, వేరే మార్గమే లేదు. పోస్ట్ కోవిడ్లో వచ్చిన పిల్లలందరూ పోటీ డిగ్రీ గ్రాడ్యుయేట్ పాస్ అవుట్స్ అయిన వాళ్ళు, బీటెక్ డిగ్రీ, వాళ్ళకి వేరే మార్గమే లేదు. ఖచ్చితంగా క్యాంపస్ కోచింగ్ వస్తేనే పోస్ట్ వస్తుంది. రాసుకోండి కావాల్సి, మీరు రాసుకొని పెట్టుకొని తర్వాత ఎగ్జామ్ తర్వాత మాట్లాడదాం. సో అందుకని 50 days బ్యాచ్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. మన దగ్గర హాస్టల్ ఉంది, ఆల్ ఫెసిలిటీస్, 5 floor ఏసీ క్యాంపస్. ఇది ఏసీ క్లాస్ రూమ్ ఇస్తున్నాం, డైలీ టెస్ట్లు ఇస్తున్నాం, ఫ్రీ మెటీరియల్ ఇస్తున్నాం, ఫ్రీ ఆన్లైన్ కోర్స్ ఇస్తున్నాం. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి బ్యాచ్ అక్కడ లేదు రాష్ట్రంలో, ఎన్ని సదుపాయాలు ఉన్నటువంటి లేదు. కాబట్టి ప్లీజ్ కమ్ ఆన్ 29th నుంచి క్లాసులు. 28th రేపటితో మనం ఇస్తున్న ఆఫర్ అయిపోతుంది. ఇది 15,000, 5,000 28th రేపు ఈవినింగ్ కల్లా 11:50 కల్లా మీరు కనుక చేసుకుంటే 5,000 సేవ్ అవుతుంది. ఓన్లీ 10,000 అవుతుంది కోచింగ్ కాస్ట్. ఓకే, అన్ని ఇంక్లూడింగ్ ఆన్లైన్ కూడా ఇస్తాం ఆ 10,000కి. ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇటీవల కాలంలో పిల్లలు క్యాంపస్ కోచింగ్కి రావట్లేదు. అది చేస్తున్న అతిపెద్ద తప్పు. ముఖ్యంగా మెయిన్స్ వాళ్ళు చేస్తే మాత్రం మళ్ళీ మీరు 5 ఏళ్ళు బాధపడాల్సి వస్తుంది, జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. 5 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటారో మీరు. చాలామంది ఆల్రెడీ సచివాలయ ఉద్యోగాలు ఎన్నో వచ్చేసి సెటిల్ అయిపోయారు. ఇప్పుడు తేల్చుకోకపోతే ఇది ఇంపాసిబుల్. ఓకే, నెక్స్ట్ అలాగే మనకి లైవ్ ఆన్లైన్ కోర్స్. ఇంకా తప్పదు సార్, నా వల్ల కాదు, నేను రాలేను, నాకున్న పరిస్థితి ఇది అంటే గ్రూప్ 2 ఫుల్ లైవ్ ఆన్లైన్ కోర్స్. మా ఆన్లైన్ కోర్స్కి మిగతా బయట ఉన్న కోర్సు చాలా తేడా ఉంది. ఇది ఇక్కడ క్యాంపస్లో ఈ రోజే రికార్డ్ చేస్తున్న వీడియోస్ని అప్పుడు ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేస్తాం. అంటే రియల్ టైంలో 9 to 5 జరిగే క్లాసులని రికార్డ్ చేసి ఆ రోజు నెక్స్ట్ డేని అప్లోడ్ చేస్తున్నాం. ఓకే, దీన్ని ఈ 29 నుంచి కలాం ఐఏఎస్ యాప్ ద్వారా మాత్రమే చేస్తున్నాం. ఇప్పటిదాకా మనం యూట్యూబ్లో చేసేది చేయం. ఓకే, సో అందుకని ఇది కూడా మీకు ఆఫర్ ఏంటంటే 1,000 రూపీస్ ఫ్లాట్, 3,000. బట్ రేపు ఒక్కరోజు మాత్రం రేపు ఈవినింగ్ 11:50 కల్లా వరకు 1,000 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఉండదు అంతే. కాబట్టి మీరు ప్లీజ్ బీ ఇఫ్ యూ వాంట్, ఒకటి మాత్రం చెప్తున్నాను, మీరు ఎన్ని ఆన్లైన్ కొనండి. నాది కొనకపోతే చాలా మిస్ అవుతారు. కానీ తర్వాతనే తెలుసుకోండి. నేను చూపిస్తాను మా ఆన్లైన్ కోర్సులు ఎక్కడెక్కడ వచ్చినాయి, మా టెస్ట్ సిరీస్లో, మా వీడియోస్లో, మా పీడిఎఫ్స్లో నేను చూపిస్తాను. ఎగ్జామ్ అయిన తర్వాత చూపిస్తాను. అప్పుడైనా నమ్మనుకోండి, ఇప్పుడు నమ్మకపోయినా పర్వాలేదు. ఓకే, ద నెక్స్ట్ ఈ క్యాంపస్ బ్యాచ్ May 28 నుండి స్టార్ట్ అవుతుంది. దీనికి రేపొద్దుతో అయిపోతుంది ఆఫర్, 1,000 ఆఫర్. సో దీస్ ఆర్ అవర్ ఫ్యాకల్టీస్. అందరికీ తెలుసు, హర్షవర్ధన్ రెడ్డి ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఫర్ ఏపీ హిస్టరీ. శివప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి స్టాక్ ఎకానమీ చెప్తాడు, కరెంట్ ఎకానమీ నేను చెప్తాను. నెక్స్ట్ కృష్ణ గారు హైదరాబాద్ నుంచి ఆల్ పొలిటీ సిలబస్ అంతా ప్రకారం చెప్పేస్తారు. కరెంట్ క్వశ్చన్స్ని నేను ఫ్రేమ్ చేస్తాను. అలాగే ప్రసాద్ సార్ హైదరాబాద్ నుంచి వస్తారు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ, చాలా డెప్త్గా చెప్తారు ఈయన. ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి వస్తారు.
అలాగే నారాయణరావు గారని ఈయన బయాలజికల్ సైన్సెస్ మీద సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా బాగా చెప్తారు, బయోటెక్నాలజీ. అలాగే ఇంకొక ఆయన ఆలీ గారు వస్తున్నారు, ఆయన కూడా కొన్ని పార్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ద మోస్ట్ డిఫికల్ట్ సెక్షన్ ఇన్ ఆల్ ది 4 సబ్జెక్ట్స్. స్కోర్ చేయడం చాలా కష్టం, దాంట్లో కూడా 40 చేయాల్సిందే మీ పోస్ట్ అవ్వాలంటే. సో బీ కేర్ఫుల్, ప్లీజ్ కమ్ టు దిస్ ఎయిదర్ టేక్ అవర్ లైవ్ రియల్ టైమ్ లైవ్ ఆన్లైన్ కోర్స్. మీరు బోల్డ్ ఉన్నాయి మార్కెట్లో, రొట్ట వందల వీడియోలు, వేల పీడిఎఫ్ పేజీలు, వేల క్వశ్చన్లు, అన్నీ వేస్ట్ అండి. మేము రియల్గా ఇస్తున్నాం ఇప్పుడే. అంటే ఎక్స్క్లూజివ్ గ్రూప్ 2 మెయిన్స్ 2024లో రికార్డింగ్ చేస్తూ లైవ్లో రియల్ టైంలో చేసినవే మీకు ఇస్తాం. చేస్తూ క్వశ్చన్స్ని అలాగే అప్డేట్ చేస్తూ టెస్టులు పెడుతూ అవే ఇస్తాం. పాత రొట్ట ఉండదు. మీరు పాత అన్ని ఆన్లైన్లో రొట్టే ఉంటుంది. మీరు అవి చూసి ఇండెక్స్ చూసుకొని మోసపోతుంటారు. అందరూ 90% అలాగే మోసపోయారు ప్రిలిమ్స్కి. కాబట్టి మీరే చెక్ చేసుకోండి మిమ్మల్ని. మీకు ఎవరికి ఆ స్టాండర్డ్ క్వశ్చన్లు ఎక్కడా లేవు. వాడు ఇచ్చిన స్టాండర్డ్ ఎవడు సమాంతరంగా కూడా రాలేదు. మా ఆన్లైన్ చూసుకోండి, ప్రిలిమ్స్ ముందు నేను ఉన్నాయి మన వీడియోలు యూట్యూబ్ ఛానల్లో. ఎవరికి ఎంత దమ్ముందో మీకు అర్థమైపోద్ది. మీరు కొన్న రొట్ట, ఆ రొట్ట ఆన్లైన్ కోర్సులకి మాకు తేడా తెలిసిపోద్ది మీకు. ఓకే, అందువల్ల మీరు నష్టపోయారు. ఇట్స్ అన్ఫార్చునేట్, మేమేం చేయలేం. ఒకటి మాత్రం నిజం, ఇట్లాంటి మోసగాళ్ళు 100 మంది వస్తారు, 1000 మంది పుట్టుకొస్తారు, ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా పుట్టుకొస్తారు. మోసగించబడ్డానికి సిద్ధంగా ఉన్నవాళ్ళం ఉన్నంతకాలం మోసగాళ్ళు పుడతానే ఉంటారు. ఇప్పుడు సైబర్ దొంగల ఇంకా తేలిక చేశారు దొంగతనం. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ యువర్ గోల్. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారతదేశ సిలబస్లో 3వ యూనిట్ 8/10 యూనిట్స్లో 8వ యూనిట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. యూనియన్ మరియు రాష్ట్రాల మధ్యన శాసన కార్యనిర్వాహక అధికారాల పంపిణీ. ఇది మనకు తెలిసిందే. లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్ రిలేషన్. ఇందులో ఫైనాన్షియల్ రిలేషన్స్ అయితే మనకు అన్నీ చాలా కరెంట్ వస్తాయి. ముఖ్యంగా 15th ఫైనాన్స్ కమిషన్ అయిపోయింది. ఇప్పుడు 16th ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటి, ఈ ఫైనాన్షియల్ రిలేషన్ బిట్వీన్ కొత్తగా ఏమేమి తీసుకొస్తున్నారు, ఇప్పుడు ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రొవిజన్స్ ఏం తేబోతున్నారు, కొత్తగా రాష్ట్రాలకు ఏం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా లేటెస్ట్వి మనం 16th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వాళ్ళ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ద్వారా వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలని కూడా మనం దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్లు వాటి మీద ఎక్కువ వస్తాయి. అలాగే అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్లో కేంద్ర రాష్ట్రాల మధ్యన గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మేము పెట్టిన అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్ మేము పెట్టినటువంటి కేంద్రం పెట్టిన స్కీముల్ని రకరకాల పేర్లు మార్చి జగన్ గారు పెడుతున్నారు. ఇట్లాంటివన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అడ్మినిస్ట్రేటివ్ సంబంధాలు ఇద్దరి మధ్యన ఉన్నాయి గొడవలు. అలాగే శాసన సంబంధాలు, రాష్ట్రాలకు ప్రత్యేకంగా వచ్చినటువంటి అంశాల మీద ఎప్పుడైనా కేంద్రం శాసనం చేసినప్పుడు గొడవలు వస్తుంటాయి. అవన్నీ లేటెస్ట్ అన్నీ తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనకి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. మనకి యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే ఫైనాన్స్ కమిషన్, అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్, అలాగే ఆర్టీఏ, లోక్పాల్, లోకాయుక్త, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్. అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద కాకుండా రాజ్యాంగంలోనే పొందుపరచబడి ఉన్నాయన్నమాట. అట్లాంటి అన్నింటిని మన కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. అందులో రీసెంట్గా లేటెస్ట్ డెవలప్మెంట్స్ అవన్నీ కూడా వాళ్ళ అధికారాలు, విధులు, ఏవైనా కాంట్రవర్సీలు వచ్చినప్పుడు వీటికి సంబంధించి లోకాయుక్త అవ్వచ్చు, హ్యూమన్ రైట్స్ అవ్వచ్చు, ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మనం లేటెస్ట్కి వచ్చిన ఎలక్షన్ కమిషన్ పర్టికులర్గా బోల్డ్ అండ్ కాంట్రవర్సీస్ ఎలక్షన్ 2014లో 22లో జరిగినాయి కాబట్టి జనరల్ ఎలక్షన్స్ మోర్ క్వశ్చన్స్ విల్ కమ్. అంతేకాదు ఎలక్షన్ కమిషన్ మీద ప్రత్యేకమైన చాప్టర్ కూడా ఉంది. అలాగే 9th చాప్టర్ సెంటర్ స్టేట్ రిలేషన్స్లో మీద కేంద్ర, దీంట్లో కూడా ఎక్కువ మార్కులు వస్తాయి. అయితే ఎక్కువ ఏ చాప్టర్లో వస్తాయి సార్ అనుకుంటే మనం ఇండియన్ ఎనిమిది అంటే 3వ చాప్టర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ స్టేట్స్, అదొకటి. పార్లమెంటే అంటే ఫంక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇచ్చారు కదా, అంటే 7th ఇది అంటే పార్లమెంటు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్,
పార్లమెంట్ వ్యవస్థ ఫంక్షనింగ్, ఈ 2 సభలు, లోక్సభ, రాజ్యసభ, వీటి మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. అంటే ఆల్మోస్ట్ 20 నుంచి 30 కూడా రావచ్చు, లేదా 25. యావరేజ్ మనం అనుకున్న 15 ఇవ్వాలి ఒక యూనిట్ కానీ, బట్ యావరేజ్ని దాటిపోయేది ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ప్రాథమిక హక్కుల్లో 1 దాటిపోయే అవకాశం ఉంది. ఇందులో కూడా 20 నుంచి 30 వచ్చేది 7 యూనిట్లో మనకి ఇది కనబడుతుంది. అయితే ఈ 7వ యూనిట్ని ఇది కూడా మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద ఉన్నది. దీన్ని కూడా యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 30 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. అంటే 75లో 30 అంటే చాలా ఎక్కువ కదా. ఇట్స్ గేమ్ చేంజర్ అనమాట ఈ 8వ యూనిట్. ఓకే, ఇక 9వ యూనిట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం, భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ, గవర్నమెంట్ వ్యవస్థ అంటే పార్లమెంటరీ వ్యవస్థ. దాని మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. హై పొటెన్షియల్ ఉంది. అన్ని పార్లమెంట్లో ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి, ఈ స్టార్ క్వశ్చన్లు, అన్స్టార్డ్ క్వశ్చన్లు, రకరకాల ప్రొసీజర్స్, బిజినెస్ రూల్స్ అవి ఎలా ఫ్రేమ్ చేస్తారు, అట్లాంటివన్నీ కూడా. అలాగే దాని తర్వాత నెక్స్ట్ 3వది ఎలక్షన్స్ మీద వస్తాయి. లేటెస్ట్ కరెంట్ బోర్డులు వస్తాయి, దాంట్లో మనకి ఉంది. సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేది మనకి 9వ చాప్టర్లో ఉంది. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఇది 8వ చాప్టర్ అయిపోయిన తర్వాత మనకి 9వ చాప్టర్లో సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వీ ఫాలోయింగ్ ది స్పిరిట్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఇండియన్ గవర్నమెంట్ సిస్టమ్ has been described as a సెమీ ఫెడరల్, క్వాజీ ఫెడరల్ సిస్టమ్. అంటే ఫెడరల్ అంటే సెంట్రల్లో స్టేట్స్ ఉంటాయి. అయితే క్లాసిక్ ఫెడరల్ అంటే అమెరికాది. అమెరికాలో క్లాసిక్ ఫెడరల్ అంటే ఎప్పుడైనా అమెరికా నుంచి విడిపోవడానికి వాళ్ళకి డైరెక్ట్ హక్కు ఉంది ఆ రాష్ట్రాలకి. మన దేశంలో లేదు ఆ హక్కు, విడిపోయే హక్కు లేదు. అలాంటి బేసిక్ ఎందుకంటే దాని క్లాసిక్ ఫెడరల్ అన్నారు, మన క్వాజీ ఫెడరల్ సిస్టమ్ అన్నారు. బట్ దాన్ని కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్స్కి. ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ అండ్ కోర్ట్స్ వాటి సపోర్ట్ చేస్తుంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ పవర్ఫుల్ కాబట్టి వాటిని సపోర్ట్ చేస్తుంది వైలేట్ చేసినప్పుడు. అందుకని ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ముఖ్యంగా ఈ కమిటీలు, పాత కమిటీలు వచ్చినాయి. అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ మధ్య మారడానికి వాళ్ళు చేసిన సూచనలు, వాళ్ళు చేసిన సూచనలు ఏవైతే అమల్లో ఉన్నాయో అవి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ది కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఇప్పుడు మనకు జరుగుతూ ఉంది. అలాగే రాజమన్నర్ కమిటీ, ఇవన్నీ మామూలు సర్కారీ కమిషన్, పూంచి కమిషన్, ఇవన్నీ ఉన్నాయి. అలాగే యూనిటరీ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యం యొక్క ఏకీకృత మరియు సమాఖ్య లక్షణాలు ఏమేమి ఉన్నాయి. యూనిటరీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి రాష్ట్రాలకి బయటకు పోయే హక్కు లేదు, అది యూనిటరీ కదా. అలా చాలా లక్షణాలు అట్లా ఉన్నాయి. మనం అన్నీ కూడా వాటిపైన క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయాలి. ఇక ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిలబస్ యూనిట్ 9, 10 ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వాడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్డ్ ఇచ్చాడు కానీ పేపర్కి, బట్ నిజానికి దాన్ని బయట పోయి అడుగుతున్న అంశం ఏంటంటే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, ఇండియన్ గవర్నెన్స్ ఇక్కడ పెద్దగా కనబడలేదు మనకి. లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్ దగ్గర కొద్ది గవర్నెన్స్ కనబడింది తప్ప పెద్దగా కనబడలేదు. అలాగే కాన్స్టిట్యూషన్ బాడీస్లో అట్లా కొన్ని గవర్నెన్స్ ఆస్పెక్ట్స్ తగులుతాయి, అంటే ఆన్గోయింగ్ గవర్నెన్స్ ఆస్పెక్ట్స్ లేటెస్ట్వి. బట్ ఇక్కడ మాత్రం ఫుల్గా కరెంట్ తగులుతుంది. ఇండియన్ పొలిటికల్ పార్టీస్, ఇటీవల కాలం ఎలక్షన్స్ జరగడం వల్ల చాలా ఇష్యూస్ కూడా వచ్చినాయి. భారత రాజకీయ పార్టీలు, పార్టీ సిస్టమ్, రాజకీయ వ్యవస్థ, పార్టీ వ్యవస్థ ఎలా ఉంది భారతదేశంలో? మల్టీ పార్టీ సిస్టమ్. ద్విపార్టీ అంటే 2 పార్టీలు లేదా ఒక పార్టీ కాకుండా, చైనా ఒక పార్టీ, అమెరికాలో 2 పార్టీలు, అలాగే బ్రిటన్లో 2 పార్టీలు, మన ఇండియాలో మెనీ పార్టీస్. అలాగే ఈ పార్టీ వ్యవస్థ, రికగ్నిషన్ ఆఫ్ ది నేషనల్ అండ్ స్టేట్ పార్టీస్ ఎలా గుర్తిస్తారు ఒక పార్టీని? జాతీయ పార్టీకి. ఇది కాంట్రవర్సీ కూడా అయింది. ఇంతకుముందు టీడీపీ నేషనల్ పార్టీ అయింది, 2 రాష్ట్రాలు అయిన తర్వాత అది ఎందుకు అయ్యింది, వాట్ ఆర్ ద క్రైటీరియా, అట్లాంటివన్నీ కూడా మనకి స్టేట్ పార్టీస్ అంటే ఏంటి, స్టేట్ పార్టీ గుర్తులు ఎలా కేటాయిస్తారు. మనకు తెలుసు జనసేన గుర్తు మీద కూడా చాలా వస్తుందో రాదో గ్లాస్ అని భయపడ్డారు అట్లా. అలాగే ఎలక్షన్స్, ఎలక్ట్రల్ రిఫార్మ్స్, ముఖ్యంగా 1990 కాడి నుంచి తీసుకొచ్చిన రిఫార్మ్స్, ఎలక్షన్ కమిషన్ రిఫార్మ్స్ అన్నీ కూడా, ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అన్నీ కూడా, అలాగే ఎక్స్పెండిచర్ మానిటరింగ్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకోవడం కానీ, ఇప్పుడు లేటెస్ట్ ఎలక్షన్స్లో చాలా విస్తృతంగా, చాలా పగడ్బందీగా చేశారు. ఇలాంటి పెద్ద వ్యవస్థలో విమర్శలు వస్తుంటాయి కానీ, బట్ చాలా బాగా
ఇండియా ఈజ్ ఎ మెచ్యూర్డ్ పొలిటికల్ సిస్టమ్, మెచ్యూర్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, మెచ్యూర్డ్ కాన్స్టిట్యూషన్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, అధికారం ప్రశాంతంగా శాంతియుతంగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ కనుక మారుతూ ఉందంటే అది ఎక్సలెంట్ మెచ్యూర్డ్ పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ అని అర్థం. సో ఇండియా ఎప్పుడో నిరూపించుకుంది, బట్ ఇంకా ఇంప్రూవ్మెంట్స్ తేవాల్సినవి చాలా ఉన్నాయి. బట్ అందులో ఎలక్షన్స్ కూడా బిగ్గెస్ట్ డెమోక్రటిక్ ఎక్సర్సైజ్ అండ్ ఆన్ ది ఎర్త్, భూమి మీద ఇంతకన్నా పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ మన భారతదేశం మాత్రమే జరుగుతుంది. మనం ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ వీఆర్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ, కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఆ బిరుదు వస్తుంది. భూమి మీద అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, భూమి మీద అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ అని చెప్పుకునే ఏకైక దేశం ఇండియానే. ఓకే, అలాగే జాతీయ మరియు రాష్ట్ర పార్టీలు, వాటి యొక్క గుర్తింపు, ఎన్నికల సంస్కరణలు, అలాగే యాంటీ డిఫెక్షన్, ఎప్పుడు ఇష్యూ కాంట్రవర్సీ జరుగుతూనే ఉంటాయి దీంట్లో. యాంటీ డిఫెక్షన్లో దీంట్లో తీసుకొచ్చిన మార్పులు ఏంటి, రీసెంట్గా ఎక్కడెక్కడ యాంటీ డిఫెక్షన్ కేసెస్ వచ్చినాయి న్యూస్లోకి, అవన్నీ చూసుకోవాలి. సో అలాగే మనకి నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్, కేంద్రీకరణ, వికేంద్రీకరణ. మన జగన్ గారు చెప్తున్నారు ఐఎమ్ ఫాలోయింగ్ ఏ డీసెంట్రలైజ్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అని. అందుకనే 3 ప్రాంతాలకి 3 రాజధానులు ఇచ్చాము. అందుకనే పంచాయతీల్లో సచివాలయాలు పెట్టాము. అందుకనే జిల్లాలని 13 జిల్లాలని 26 జిల్లాలు చేశాము అని ఆయన ఒక పాలసీని చెప్పారు. అలాగే మనకి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అలాగే బలవంతరాయ్ మెహతా కమిటీ అండ్ అశోక్ మెహతా కమిటీ. ఈ సందర్భంలో చెప్తున్నాను, ఆయన పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బార్న్ ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసర్ ఇన్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్. ఇట్ ఈజ్ నాట్ ఓన్ మై నాలెడ్జ్, ఇట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. కాబట్టి నేను అందుకనే 2018లో ఆంధ్ర రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్స్కి ఆన్లైన్ కోచింగ్ మొదలుపెట్టిన మొట్టమొదటి మనిషి నేనే. కావాలంటే మీరు చూసుకోండి, వీడియోలు డేట్ చూసుకోండి, ఇయర్ చూసుకోండి. అప్పుడు 2018లో మనకి గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 4 పోస్టులు 1000 పడ్డాయి. నా దగ్గర ఆ రోజు ఆన్లైన్ కోర్సు, ఆ రోజులు బిఫోర్ కోవిడ్ 240 మంది కొన్నారు. అందులో 90 మందికి అన్ని జిల్లాల్లో టాప్ ర్యాంకర్స్. నేను ఇచ్చిన 150 ప్రశ్నలు రూరల్ డెవలప్మెంట్కి 135 వచ్చినాయి. వాళ్ళు చెప్తే నేను చెక్ చేసుకున్నాను, వాళ్ళే చేసుకున్నాను. అంతగా ఫోన్లు చేసి మరీ చెప్పారు. 90 మందికి హాల్ టికెట్లు పంపారు, మాకు వచ్చింది సార్ ఇవ్వండి అని. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఓవర్ ఆన్లైన్. ఆ తర్వాత రొట్ట బోల్డ్ వచ్చేసింది. మేమేమో మళ్ళీ సందర్భం వస్తే కానీ మళ్ళీ బయటికి రాము. రోజు అదే పనిగా రొట్ట కింద వీడియోలు ఇస్తానే ఉంటున్నారు అందరూ. ఫ్లడ్ అయిపోతున్నాయి, మేము రాము. అలాగా సందర్భం వచ్చినప్పుడు వస్తాం, అవసరం వచ్చినప్పుడు వస్తాం. సో దీని మీద చాలా డీటెయిల్గా ఇచ్చాను. ఈ యొక్క చాప్టర్ మీద 73, 74 అమెండ్మెంట్ మీదే నా దగ్గర చాలా డీటెయిల్, ఎంత లోతుగా అంటే అంత లోతుగా మన దగ్గర ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని, ఇండియాలోని, ఇతర దేశాల్లోని, ఇతర రాష్ట్రాల్లోని. ఓకే, కంపారిటివ్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మీరు, ఇది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. అయితే దీంట్లో మనకి 10 నుంచి 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అన్లెస్ అదర్వైజ్ పేపర్ సెట్కి ఇది ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అయితే ఎక్కువ ఇస్తాడు ఇంకా. కాబట్టి ఈ సెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్ ఆస్పెక్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ పొలిటిక్స్ నుంచి ఎన్నో వస్తాయి. ఇప్పుడు చెప్పాను సెంట్రల్, ఆంధ్రప్రదేశ్ అక్కడ రాయలేదు కదా, కానీ డీసెంట్రల్ ఖచ్చితంగా వచ్చేది ఆంధ్రప్రదేశ్. అర్థమవుతుందా మీకు? సో అందుకని బీ కేర్ఫుల్. ఆంధ్రప్రదేశ్ పొలిటీ మీద అంటే ఓవరాల్గా అన్ని ఈ 5 యూనిట్లో మినిమం 15 నుంచి 20 వస్తాయండి. మన రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్న తీరు కానీ, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటింగ్ విధానం కానీ, జనరల్ ఎలక్షన్లో ఓటింగ్ విధానం కానీ, ఇవన్నీ కలిపి ఒక 10 నుంచి 15 కొంచెం గ్యారంటీ అది ఏపీ మీద. బట్ అవన్నీ ఎక్కడ రాసలేవు ఏపీ మీద ఇస్తామని, కానీ వస్తాయి. బీ రెడీ. ఓకే, ఈ కాన్స్టిట్యూషన్ ఇట్ల మీద చెప్తే ఇక నెక్స్ట్ ఏ బుక్స్ చదవాలి. పొలిటిక్ బుక్స్ లోటు లేదండి. ఓన్లీ లోటల్లా అర్థం చేసుకోవడం, దాన్ని గుర్తుపెట్టుకోవడం, దాన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జామ్లో సక్సెస్ఫుల్గా రావడం, ఇదే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఇండియన్ పొలిటీ మీద చక్కని బుక్ లక్ష్మీకాంత్ గారు ఎప్పుడో రాశారు, ఆల్ ఇండియా నెంబర్ 1 బుక్లో ఇప్పటికే అదే నడుస్తూ ఉంది. బట్ అది కరెంట్కి పనికిరాదు. పొలిటీలో ఈ కొన్ని చాప్టర్స్ మనం చర్చించుకున్న అంశాల్లో కరెంట్ ఉంది. 75లో
మినిమం 30 నుంచి 35 కరెంటు ఉంటాయండి. అందులో సందేహం ఏమాత్రం ఉండదు. ఆ కరెంట్ అంతా కూడా లక్ష్మీకాంత్లో కవర్ అవ్వదండి. ఓన్లీ మీరు కాన్స్టిట్యూషన్లో ఉన్న స్టాక్ పార్ట్ అంతా చక్కగా ఉంటుంది, లూసిడ్గా ఉంటుంది, అర్థమవుతుంది. తెలుగులో కూడా ఉంది, ఇంగ్లీష్ ఉంది. ఆయన అబ్జెక్టివ్ క్వశ్చన్లు ఇచ్చారు, అవి కూడా ప్రాక్టీస్ చేయండి. లేటెస్ట్ మాత్రం అది మైనస్. అలాగే మనకి తెలుగులో కూడా కొన్ని ఆంధ్రప్రదేశ్ కవర్ చేయడానికి బి కృష్ణారెడ్డి గారి జీబీకే పబ్లికేషన్ ఉంది. అందులో రమాదేవి గారు కూడా కలిసి రాశారు. ఆ తర్వాత రమాదేవి గారు భారతరాజ్యం గవర్నెన్స్ అని పెద్ద బొంత కుట్టేశారు. ఆ బొంతను చదవాలంటే చాలా కష్టం. అయినా ఏపీ ఏరియాస్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఇట్లాంటి అన్నీ కూడా ఈ 2 బుక్లు చూసుకొని లక్ష్మీకాంత్ ఏమో బేస్ బుక్ పెట్టుకోండి. సో ఇవి 3 సరిపోవాలంటే మీరు నేను చెప్పిన అంశాలు ఇప్పుడు ఎక్కడైతే కరెంట్ ఉందో అక్కడ చాలా లోతుగా చదవాలి, అవసరమైతే సేకరించుకొని చదవాలి, లేదా మాలా క్యాంపస్ కోచింగ్ వచ్చి సార్లు డౌట్లు అడిగి క్లారిఫై చేసుకోవాలి. పొలిటీకి చాలా లాజికల్గా ఉంటాయండి. గంటల పాట వినడం కన్నా టెస్ట్ పెట్టించుకొని డౌట్లు ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటే సూపర్ సక్సెస్ మీకు వస్తుంది. ఓకే, బీ రెడీ ఫర్ దట్. అండ్ దెన్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని నన్ను ఎంకరేజ్ చేయండి. బికాజ్ ఐఎమ్ నాట్ ఏ ఫ్రీ ఆఫీసర్, ఐఎమ్ ఏ సీనియర్ గ్రూప్ వన్ ఆఫీసర్. వర్క్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా వర్క్ చేసి 5ంటికి ఆఫీస్ దగ్గర బయలుదేరి ఇక్కడ 7ంటికి ప్రయత్నం చేయడానికి పరిగెట్టుకుంటూ 70 కిలోమీటర్లు పరిగెట్టి మీకు వచ్చి క్లాసులు చెప్తున్నాను. కాబట్టి దయచేసి ఐ హోప్ యూ ఎంకరేజ్ మీ బై షేరింగ్ దిస్ వీడియో and subscribing our courses and watching our videos. Thank you everyone.